ఓయ్ నీకు నచ్చకపోతే నో చెప్పు. సో హలో గైస్, మీరు కూడా ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే రండి, నేను మీకు నేర్చుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి కంపల్సరీ బ్రో. ఈ 15 నిమిషాల వీడియోలో మీరు కంపల్సరీ నేర్చుకుంటారు ఒక పర్ఫెక్ట్లీ వీడియో, సరేనా? అయితే ముందు మనం ప్లేస్టోర్లో వెళ్దాం. ప్లేస్టోర్లో పోయిన తర్వాత కైన్మాస్టర్ సెర్చ్ చేసి, నాది ఆల్రెడీ అప్డేటెడ్ చేయాలని ఉంది కానీ నేను అప్డేట్ చేయను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ రండి. ప్లస్ ఐకన్ కనిపిస్తుందా మీకు? యూట్యూబ్ షార్ట్స్, దీని మీద క్లిక్ చేసి, నాకైతే యూట్యూబ్ కోసం కావాలి కాబట్టి నేను యూట్యూబ్ మీద క్లిక్ చేసుకుంటా. యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ వీడియో, సాంగో లేకపోతే అండి డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని క్లిక్ చేసుకో. వైజ్ వీడియో తీసుకున్నాను, ఇది ఒకసారి వైజ్ కూడా మీరు వినండి. ఓయ్ నీకు నచ్చకపోతే నో చెప్పు, నాకు ఇబ్బంది ఏం లేదులే, నీ హ్యాపీనెస్లోనే నా హ్యాపీనెస్. అయితే విన్నారు కదా, ఇది జస్ట్ ఒక నార్మల్ వీడియో. ఇప్పుడు మీరు మీ వీడియో మీద ట్యాప్ చేసి మిక్సర్ మీద క్యూన్ చేసి పైన స్క్రోల్ చేసుకోండి, 123 చేసుకోండి, దాంతో దీన్ని 56 చేసుకొని దాని తర్వాత వాయిస్ కొంచెం చేంజ్ అవుద్ది అనమాట. దాని తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీరు ఏదంటే సాంగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో పెడతాం అనుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేనైతే బుజ్జి తల్లి సాంగ్ పెడుతున్నా. అయితే ఆ సాంగ్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, స్క్రోల్ చేసేసిన పక్కకి. దాని తర్వాత ఈ మ్యూజిక్ని నేను మిక్సర్లో పోయి దాని తర్వాత కొంచెం సౌండ్ తక్కువ చేసుకుంటాం, 40 లేకపోతే 30 మీద పెట్టుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి మీరు వినారంటే వినండి ఒకసారి. ఓయ్ నీకు నచ్చకపోతే నో చెప్పు, నాకు ఇబ్బంది ఏం లేదులే, నీ హ్యాపీనెస్లోనే నా హ్యాపీనెస్. ఇప్పుడైతే మ్యూజిక్ కూడా యాడ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మ్యూజిక్ని 100 చేద్దాం. 100 చేసిన తర్వాత మళ్ళీ మన ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆ వాయిస్ మొత్తం ఆపేసేయాలన్నమాట, స్లో చేసేయాలి. స్లో చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని తర్వాత దిల్ యాక్షన్ కనిపిస్తుందా, దిల్ షేప్ కనిపిస్తుంది చూడండి లేయర్లో పోయి. ఇక్కడ నేను లైట్ అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి అది తీసుకోండి. తీసుకున్న తర్వాత పెద్దగా చేసేయండి మొత్తం, ఎంత మన వీడియో ఉందో అంత. ఇప్పుడు మనం ఏదంటే మనం రాసుకున్నాం డైలాగో లేకపోతే సాంగో, ఆ సాంగ్ మనం రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుని నేను ఇక్కడ కాపీ చేసేస్తాను చూడండి. నేను ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నాను కాబట్టి కాపీ చేసిన. ఏ ఆల్ఫాబెట్లో పోయిన తర్వాత మీకు ఏది కావాలంటే అక్కడ నుంచి అట్లాంటి హ్యాండ్ రైటింగ్ తీసుకోవచ్చు మనం అక్కడ నుంచి. అయితే ఫస్ట్ డైలాగ్ మనకు వై అని వచ్చింది కదా, అయితే దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన హ్యాండ్ రైటింగ్ పోయిన తర్వాత రాసిన తర్వాత దాన్ని రబ్ చేసేయాలి మొత్తం. రబ్ చేసిన తర్వాత జస్ట్ వై అని ఉండాలి. వై పెట్టిన తర్వాత మీ ఇష్టం వచ్చిన మీరు ఇమోజింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత అది చూడండి ఇట్లా ఎంత మంచి నీట్గా వస్తుంది. ఇప్పుడు సపోజ్ సెకండ్ నీకు నచ్చకపోతే నో, ఇప్పుడు ఇక్కడ నీకు నచ్చకపోతే అని ఉంది. అయితే అక్కడ దాకా మనం కట్ చేసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ రైటింగ్లో పోయిన తర్వాత మనం ఆ లెటర్ తీసుకోవాలి, నీకు నచ్చకపోతే అంటే. అంతవరకు తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మీ ఇమోజింగ్ మళ్ళీ పెట్టుకోండి. నేను నీకు రాయడం మర్చిపోయాను. దాని తర్వాత ఓకే చేసుకోవాలి. ఇప్పుడు ఆ లెటర్ వచ్చేసింది. అలానే మెల్లమెల్లగా అన్నీ మనం ఏ వర్డ్స్ రాసినామో అవన్నీ క్లిక్ చేసుకోవాలి. అట్లా చేస్తే బ్రో కొంచెం వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అయితే నేను కొంచెం ఫాస్ట్ చేసేస్తున్నా, ఓకేనా? చూడండి మీరు. నాకు ఇబ్బంది ఏం లేదులే, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్ ఎట్లా చేసినామో అట్లనే కంటిన్యూగా ఏ సాంగ్ అయినా ఏ డైలాగ్ అయినా వస్తే మనం అట్లనే కంటిన్యూగా రాసుకుని ముందు పెట్టుకోవాలి. మనం ఏ డైలాగ్ అయితే చెప్దాం అనుకున్నామో, ఏ సాంగ్ నువ్వు రాద్దాం అనుకుంటున్నామో అలానే మనం మొత్తం రాసుకుని పెట్టుకున్న తర్వాత మొత్తం లైన్ వైజ్గా మనం ఏ సాంగ్ వచ్చిందో అక్కడే కట్ చేసుకొని దాని తర్వాత మనం పేస్ట్ చేయాలన్నమాట, అంతే. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అంటే మీకు ఎక్కువ ఏం స్ట్రెస్ తీసుకోవాల్సింది లేదు బ్రో. జస్ట్ నార్మల్గా అంటే నేను ఆల్రెడీ ల్యాప్టాప్తో కూడా ఎడిటింగ్ చేయను, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ లేదు. నేను ఫోన్ తోటి ఎడిటింగ్ చేస్తాను. మీరు కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో 50K అవ్వడానికి వస్తుంది. కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయొచ్చు కదా మీరు. ఇంతనే కాదు, అంటే ఈ వీడియోనే కాదు, ఇంకో వీడియో నేను మీకు చూపిస్తాను. మీరు అట్లాంటి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా మీరు అట్లాంటి వీడియో కూడా ఎడిటింగ్ చేయవచ్చు. ఒక నిమిషం నేను మీకు అలాంటి వీడియో జస్ట్ ఒక రీల్ చూపిస్తున్నా, అలాంటి వీడియో కూడా నేను ఎడిటింగ్ చేయడం మీకు నేర్పిస్తాను. ఓయ్, నీకు నచ్చకపోతే నో చెప్పు, నాకు ఇబ్బంది ఏం లేదులే, నీ హ్యాపీనెస్. అయితే ఇట్లా వాటర్ పడుతుంది, మీరు చూశారు కదా, వాటర్ పడుతుంది, దాని తర్వాత కలర్ఫుల్ వస్తుంది. ఇట్లాంటి వీడియో మీరు ఎడిటింగ్ చేయాలనుకుంటే చేయవచ్చు, చాలా సింపుల్. అయితే ఆల్రెడీ ఇక్కడ మన వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా హ్యాష్ పెడుతున్నా. నేను పెట్టిన తర్వాత అక్కడ స్కాలర్షిప్ పెద్దగా లాంగ్ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పే చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఒకసారి సాంగ్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఈ డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఓయ్, నీకు నచ్చకపోతే నో చెప్పు, నాకు ఇబ్బంది ఏం లేదులే, నీ హ్యాపీనెస్లోనే నా హ్యాపీనెస్. ఇప్పుడు ఈ వీడియో అయితే సింపుల్ ఎడిటింగ్. ఇప్పుడు అది వాటర్ ఫుల్ చూశారు కదా, అట్లాంటి